హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. రాత్రి 1:30 దాటాక ఆ రోడ్డు మీద ఒంటరిగా వెళ్తే ఒక మనిషి కనిపిస్తాడట. అతను నడవడు, మాట్లాడడు, కేవలం డ్యాన్స్ చేస్తూ నవ్వుతూనే ఉంటాడు. 2011లో చనిపోయిన ఒక వ్యక్తి ఇప్పటికీ ఆ హైవే మీద తనతో ఎవరో ఒకరు రావాలని ఎదురు చూస్తున్నాడు. ఆ రాత్రి హైదరాబాద్ నుంచి తన అమ్మని చూడడానికి బయలుదేరిన అరవింద్ తన జీవితంలో ఎన్నడూ మర్చిపోలేని భయాన్ని ఎదుర్కొన్నాడు. అతను చూసింది నిజంగా భూతమా, లేక చీకట్లో దాక్కున్న ఏదైనా శాపమా? లైట్స్ ఆఫ్ చేసుకుని ఒంటరిగా ఈ కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఇది డాన్సింగ్ ఆత్మ. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి 12:35 హైదరాబాదులోని మాదాపూర్లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ డెవలపర్గా పనిచేస్తున్న అరవింద్ రెడ్డి ఆ రోజు ఆఫీసులో లేట్ నైట్ వరకు మీటింగులు పూర్తి చేసి ఇంటికి వచ్చేసరికి ఫోన్ రింగ్ అయింది. యువతలి వైపు నుంచి అతని చెల్లెలు స్వాతి ఏడుస్తూ మాట్లాడింది. అన్నయ్య, అమ్మకి ఇంట్లో జారిపడి కాలు విరిగింది. డాక్టర్లు ఇమ్మీడియట్గా సర్జరీ అంటున్నారు. అమ్మ నిన్ను రమ్మంటోంది. త్వరగా రా అన్నయ్య. అరవింద్ గుండె ఒక్కసారి గట్టిగా కొట్టుకుంది. అతని తండ్రి 2 సంవత్సరాల క్రితం హార్ట్అటాక్తో చనిపోయాక అమ్మ ఒంటరిగా ఉంటోంది. అతను వెంటనే భార్య ప్రియాంకని చూసి, నేను వెళ్తున్నా, కారు తీసుకుంటున్నాను అన్నాడు. ప్రియాంక, అయ్యో ఫ్లైట్ బుక్ చేసుకో, రాత్రి డ్రైవ్ చేయకు, ఆ రూట్లో రోడ్లు ఒంటరిగా ఉంటాయి అని హెచ్చరించింది. కానీ అరవింద్ వినలేదు. నాకు ఈ రోడ్డు అలవాటే, 4 గంటల్లో చేరుకుంటాను, అమ్మ ఒంటరిగా భయపడుతుంది అని చెప్పి బ్యాగ్ ప్యాక్ చేసుకుని బయలుదేరాడు. కారు ఇంజిన్ స్టార్ట్ చేసి నైట్ లైట్స్ ఆన్ చేసి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. మొదటి 2 గంటలు ఎక్స్ప్రెస్ వే మీద స్మూత్గా వెళ్ళాడు. కారులో సాఫ్ట్ మ్యూజిక్ ప్లే అవుతోంది. అమ్మ గురించి గత జ్ఞాపకాలు వస్తున్నాయి. చిన్నప్పుడు అమ్మ అతనికి రాత్రి పడుకోబోయే ముందు భూతాల కథలు చెప్పేది. భయపడకు బాబు, ధైర్యంగా ఉండు అని చెప్పేది. ఆ జ్ఞాపకాలు ఇప్పుడు కొంచెం బాధగా అనిపించాయి. ఎక్స్ప్రెస్ వే ముగిసి ఆ పాత రూరల్ హైవేకి తిరిగిన తర్వాత దృశ్యం పూర్తిగా మారిపోయింది. రోడ్డు ఇరుకు, 2 వైపులా చీకటి పొలాలు, పాత చెట్లు, దూరంలో కొన్ని పాడుబడిన ఇళ్ళు కనిపిస్తున్నాయి. గాలి చల్లగా వీస్తోంది. మొబైల్ సిగ్నల్ ఒక్కసారిగా పోయింది. ఫోన్ బ్యాటరీ 48% ఉంది. టైం చూశాడు. 1:32. అప్పుడు దూరంగా రోడ్డు మధ్యలో ఒక నీడ కదులుతోంది. ఒక మనిషి చేతులు ఎత్తి శరీరం వంగి వంగి తల పక్కకు వాల్చి వింతగా డ్యాన్స్ చేస్తున్నాడు. హెడ్లైట్స్ లైటు పడగానే అతని నీడ భయంకరంగా పెద్దదై కదులుతోంది. అరవింద్ స్పీడ్ తగ్గించి ఫుల్లుగా డ్రింక్ చేసుంటాడు అనుకున్నాడు. కానీ దగ్గరికి వెళ్ళేసరికి అతని శరీరం చల్లబడిపోయింది. ఆ మనిషి ముఖం చెవుల వరకు చీల్చుకుపోయిన స్మైలు, నోటి మూలాలు రక్తంలాగా ఎర్రగా, దంతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2 నల్లటి ఖాళీ కళ్ళు. అయినా అతను నేరుగా అరవింద్ కళ్ళల్లోకి చూస్తున్నాడు. అరవింద్ గట్టిగా గ్యాస్ నొక్కి వేగంగా వెళ్ళిపోయాడు. రియర్ వ్యూ మిర్రర్లో చూశాడు. ఆ మనిషి ఇంకా అక్కడే డ్యాన్స్ చేస్తున్నాడు. దూరం తగ్గడం లేదు. మరో 25 నిమిషాలు వెళ్ళాక మళ్ళీ అదే రూపం. ఇప్పుడు రోడ్డు పక్కన నిలబడి ఇంకా వేగంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అతని శరీరం ఎముకలు విరుగుతున్నట్టు మెలికలు తిరుగుతోంది. అలా ఆ రాత్రి మొత్తం ఆ మనిషి అరవిందుని ఫాలో అవుతూ వచ్చాడు. 7 సార్లు కనిపించాడు. ప్రతిసారి డ్యాన్స్ మరింత భయంకరంగా, అసహజంగా మారుతోంది. చివరికి దూరంగా ఒక చిన్న గ్రామం కనిపించింది. అక్కడ ఒక టీ స్టాల్ తెరిచి ఉంది. అరవింద్ కారు ఆపి దూకాడు. చేతులు గట్టిగా వణుకుతున్నాయి. బాబు,
హాట్ టీ ఇవ్వండి, మరి ఏదైనా తినాలనుంది అని వణుకుతూ అడిగాడు. టీ స్టాల్ అతను రాములు, 56 సంవత్సరాలు. అతని ముఖం చూసి అర్థం చేసుకున్నాడు. ఆ రోడ్డు మీదే కదా వచ్చావు, కూర్చో బాబు, నీకేం జరిగిందో చెప్పు. అరవింద్ టీ తాగుతూ జరిగిందంతా వివరంగా చెప్పాడు. రాములు గాఢంగా ఊపిరి పీల్చుకుని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ మనిషి పేరు వీరయ్య. 2011లో ఈ రోడ్డు మీద భారీ లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు. చిన్నప్పటి నుంచి ఫేస్ క్యాన్సర్తో బాధపడేవాడు. అనేక ఆపరేషన్ల కీమో, ముఖం పూర్తిగా వికృతమైపోయింది. ఊరంతా అతన్ని చూసి నవ్వేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. అతను ఎంతో ఒంటరిగా, బాధగా ఉండేవాడు. రాత్రులు ఈ రోడ్డు మీద ఒంటరిగా నడుస్తూ, ఎవరైనా నాతో డాన్స్ చేస్తారా, నాకొక్కసారి నిజంగా నవ్వాలనుంది అని అరుస్తూ ఉండేవాడు. ఆసుపత్రిలో చనిపోయే ముందు చివరి మాట, నేను ఈ లోకంలో నవ్వలేదు, ఇక్కడి నుంచి ఎప్పటికీ నవ్వుతూనే ఉంటాను. ఎవరైనా నా జతగా వస్తే వాళ్ళనెప్పటికీ వదలను. అతను చనిపోయాక రాత్రి 1:30 తర్వాత ఈ రోడ్డు మీద ఎవరైనా వచ్చినా అతను కనిపిస్తాడు. రాములు ఒక పాత రుద్రాక్ష లాకెట్ తీసి ఇచ్చాడు. ఇది నా తాతగారిది. భయపడకు, ధైర్యంగా ఉండు. భయం ఎక్కువైతే అతని శక్తి పెరుగుతుంది. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళి పక్క రోడ్డు తీసుకో. 25 నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. సూర్యోదయం వరకు బతికితే నువ్వు గెలుస్తావు. అరవింద్ లాకెట్ గట్టిగా పట్టుకుని కారు ఎక్కాడు. రివర్స్ తీసి వెళ్తున్నాడు. కానీ ఆ స్మైలింగ్ మ్యాన్ వేగంగా వస్తున్నాడు. కారు పక్కనే పరిగెత్తుతూ, విండో తాకుతూ అసహజ స్మైల్తో చూస్తున్నాడు. ఫోన్ రింగ్ అయింది. అపరిచిత నంబర్. ఎత్తితే తన గొంతు తనకే వినిపించింది. అరవింద్, నాతో డాన్స్ చేయి, నీ అమ్మ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. అరవింద్ అరిచాడు. వెళ్ళిపో, నేను బతికే ఉంటాను. దూరంగా పాత శివాలయం కనిపించింది. అరవింద్ కారు ఆపి ఆలయం లోపలికి పరిగెత్తాడు. లాకెట్ దేవుడి ముందు పెట్టి కళ్ళు మూసుకుని గంటల తరబడి ప్రార్థన చేశాడు. బయట ఆ భూతం డాన్స్ చేస్తూ, అరుస్తూ తిరుగుతున్నాడు. నెమ్మదిగా సూర్యోదయం అయింది. ఆ రూపం మాయమైపోయాడు. అరవింద్ సురక్షితంగా విజయవాడ చేరుకున్నాడు. అమ్మ సర్జరీ విజయవంతమైంది. కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంది. ఆ తర్వాత అరవింద్ ఎప్పుడూ ఆ రోడ్డు మీద రాత్రి ప్రయాణం చేయలేదు. కానీ కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు అతని ముఖం మీద ఒక చిన్న అసహజ స్మైల్ కొన్ని సెకండ్లు వచ్చి మాయమవుతుంది. అప్పుడు అతను లాకెట్ పట్టుకుని నేను గెలిచాను అని అనుకుంటాడు.